సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ పై చాలా విమర్శలు వెలువెత్తాయి. ముఖ్యంగా సినిమాలో హింస, రక్తపాతం, స్త్రీ ద్వేషం కారణంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. అయితే ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా కానీ యానిమల్ చిత్రం 2023 బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. రణబీర్ కపూర్ నటించిన ఈ చిత్రం దేశీయంగా రూపాయలు 662.33 కోట్లు, విదేశాల నుంచి రూపాయలు 255.49 కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూపాయలు 917.82 కోట్ల అర్జనతో సంచలనం సృష్టించింది. ఈ సినిమా గురించి పలువురు హిందీ ఫిల్మ్ మేకర్స్ చాలా విమర్శలు చేసి చివరికి నాలుగు కురుచుకున్నారు. అనురాగ్ బసు లాంటి డైరెక్టర్ తాను అన్న మాటలకు ఆల్మోస్ట్ సందీప్ వంగకు సారీ చెప్పినంత పనిచేశాడు. అంతేకాదు సందీప్ వంగను కలిసి అభినందించకుండా ఉండలేకపోయాడు. సందీప్ వంగ పనితనాన్ని కంగనా లాంటి స్టార్ పొగిడేసిన తీరు కూడా ఆసక్తిని కలిగించింది. ఇప్పుడు సందీప్ వంగను పొగుడుతూ స్టార్లను తిట్టే పనిలో పడ్డాడు రామ్ గోపాల్ వర్మ. అతడు ఈ చిత్రాన్ని మెచ్చుకున్నాడు. భారీ బడ్జెట్ లేదా విస్తృతమైన స్పెషల్ ఎఫెక్ట్స్ పై ఆధారపడకుండా బ్లాక్ బస్టర్ ను రూపొందించడంలో సందీప్ వంగ విజయాన్ని ప్రశంసిస్తూ విమర్శలను వ్యతిరేకిస్తూ సందీప్ వంగను సమర్థించారు. రకరకాలైన ప్రేక్షకులు రకరకాల చిత్రాలను ఇష్టపడతారు. ఒకే రకమైన ప్రేక్షకులకు గదర్ 2, యానిమల్ 2 నచ్చుతాయనేది నేను నమ్మలేకపోతున్నాను. ఇదే కాదు, నేను ఈ రకమైన ఆహారాన్ని మాత్రమే తింటాను అంటూ వర్మ చాలా వివరాత్మకంగా పాపులర్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రణబీర్ కి సమకాలీన తారలు గణనీయమైన నిర్మాణ వ్యయాలతో పెద్ద ప్రాజెక్టులలో నటించినప్పుడు ఎదుర్కొంటున్న ఒత్తిడిని కూడా వర్మ హైలైట్ చేశాడు. పెద్ద తారలు పెద్ద సినిమాలు చేయాలి, ఎందుకంటే వారి మధ్యన పోటీ ఉంటుంది. ప్రతి పెద్ద స్టార్ తన అభిమానులను, మార్కెట్ను విస్తరించాలని కోరుకుంటాడు. దానికోసమని పెద్ద సినిమాలు తీస్తాడు. సాంకేతికంగా చాలా భారీ విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ ఖర్చు, ఇతర డిజైన్లకు సంబంధించిన ఖర్చులు పెట్టిన తర్వాతే సినిమా విడుదలవుతుంది. ఇది ఒత్తిడిని పెంచుతోందని ఆర్జీవి వివరించారు. యానిమల్ నిజానికి మామూలు బడ్జెట్ తో రూపొందించిన చిత్రం. యానిమల్ కోసం సాంప్రదాయ విధానాన్ని ధిక్కరించినందుకు సందీప్ రెడ్డి వంగను ప్రశంసించారు. సందీప్ రెడ్డి వంగ ఇతర పెద్ద స్టార్ల ఆలోచనలను తప్పు అని నిరూపించారు. ఎందుకంటే యానిమల్ అతి తక్కువ ఖర్చుతో తీసిన చిత్రం. రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర లేదా శంషేరాతో పోలిస్తే నిర్మాణ పరంగా యానిమల్ అత్యంత తక్కువ బడ్జెట్ చిత్రం. రణబీర్ పెద్ద స్టార్, అతడి సినిమాల్లో పెద్ద నిర్మాణ విలువలు అని చెప్పుకునే చాలా సినిమాల కంటే యానిమల్ మెరుగ్గా ఆడింది అని అభిప్రాయపడ్డారు ఆర్జీవి. యానిమల్ విజయం ఇతర దర్శక నిర్మాతలు ఇదే మార్గాన్ని అనుసరించడానికి ప్రోత్సహిస్తుందా అని ప్రశ్నించగా వర్మ సందేహించారు. వేగంగా తక్కువ ఖర్చుతో తీసిన యానిమల్ పెద్ద బడ్జెట్ సినిమాలను ఎప్పుడు ఆశ్చర్యపరుస్తుందని వర్మ అన్నారు. నిర్మాతలు యానిమల్ లాంటి సినిమా తీసి వెనక్కి ఆలోచించుకోవాలంటే కొంత సమయం పడుతుంది. అమీర్ ఖాన్ 25 సంవత్సరాల క్రితం చిన్న పెద్ద సినిమాలు చేయడం ద్వారా పరిశ్రమలో ఉన్న ఒక పాత పద్ధతిని ఛేదించారు. ఇప్పుడు ఒక్క హీరో కూడా అలా చేయడం నాకు కనిపించడం లేదు అని అన్నారు. ఆర్జీవి నేటి ప్రజల ట్రెండీ ఆలోచనల గురించి ప్రస్తావించారు. భారతీయులు మునుపటి భారతీయులు వలె అదే భారతీయులు కాదు, పాత తరం కాదు. సినిమాలు ఒక కళా రూపమని, సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని విశ్వసిస్తే యానిమల్ ఈ సమాజం సంస్కృతిని పునర్వర్వించిందని, అంతకు ముందు కళగా పిలువబడిన దానిని నాశనం చేసిందని భావించాలి. కేవలం 8 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల వసూలను అధిగమించిన ఈ చిత్రం బాక్సాఫీస్ విజయంపై వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మన అందరిలో యానిమల్స్ దాగి ఉన్నాయి అనే దానికి ఈ సినిమా విజయం నిదర్శనమని ఆర్జీవి అన్నారు. ఎవరితోనూ ప్రేమించబడని గౌరవనీయమైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగపై విస్తృతమైన అభిమానాన్ని ఈ విజయం ప్రతిబింబించింది అని అన్నారు. మనందరిలో ఎలాంటి యానిమల్స్ దాగి ఉన్నాయో ఇప్పుడు ప్రతి భారతీయుడు మరొక భారతీయుడికి పరిచయం అవుతున్నారు. ఇప్పుడు భారతీయులందరూ ప్రేమించని, గౌరవించబడే దర్శకుడిని సందీప్ రెడ్డి వంగ ప్రేమిస్తారు, గౌరవిస్తారు అని బాక్సాఫీస్ రుజువు చేసింది. భారతీయులంతా పెద్దవాళ్ళు, చేతులు ముడుచుకున్న ఎమోజీలు అయ్యారని అందరూ గ్రహించారు అంటూ వర్మ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.